అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు, మీ డ్రీమ్ అనే కంటే ఎప్పుడు రావాల్సింది చాలా ఆలస్యంగా జరిగింది. ఏంది వాట్ డిఫరెన్స్ ఇప్పుడు శ్రవణ్లో ఉంటుంది, దాసో శ్రవణ్లో ఇప్పటి వరకు చేసింది ఏంటి, ఇక ముందు ఎట్లా చూస్తారు? నేను వాస్తవంగా అనౌన్స్ అయిన తర్వాత రాత్రి కూడా పడుకొని ఆలోచిస్తా ఉన్నా. ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్, ఏంది జర్నీ, ఎక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అట్లా ఉన్నా. నేను ఐఎమ్ నౌ ఫీలింగ్ మోర్ రెస్పాన్సిబుల్. అంటే ఇది పదవి కంటే కూడా బాధ్యత పెరిగిందేమో అనిపిస్తుంది. నా అంటే నేను 40 ఏళ్ల వయసులో ఉరికిన ఉరుకుడుకు 58 ఏళ్ల వయసులో ఉరుకుడుకు తేడా ఉంటది కదా. గాడి ఇప్పుడు మనము బండి ఓవరాలింగ్ చేయకుండా దాన్ని ఏమంటారు, దాన్ని 10,000 సర్వీసింగ్ చేయకుండా బండి నడిపితే ఎట్లుంటది? ఈ సర్వీసింగ్ లేకుండా 17 ఏళ్ళు ఉరికింది బండిది. రెస్ట్ లేదు, 24/7 పదవి లేదు కానీ రెస్ట్ లేదు. పార్టీ పదవులు ఉన్నాయి, ప్రభుత్వ పదవి లేదు కానీ పార్టీ పదవులు బాగా అన్ని అనుభవి. పాలిట్ బ్యూరో మెంబర్ ఇన్ టీఆర్ఎస్, అన్ని కాంగ్రెస్ లో అట్లనే ఉన్నా. సో దానికి దగ్గర కాంట్రిబ్యూషన్ చేయాలా అనేటువంటి ఒక తపన. నా పెట్టుబడి ఏందండి, నా దగ్గర నేను పెద్ద కులం కాదు, లెగసీ లేదు, తర్వాత డబ్బులు లేవు. మరి ఏం పెట్టాలా? నా మైండ్ పెట్టాలా, నా రాత పెట్టాలా, నా మాట పెట్టాలా. ఇది పెట్టాలంటే నేనైతే ఉండాలి కదా ఫిజికల్ గా. I have to work little more doubly than rest of the people, no? సో అట్లా నేను నా సినిమా లేదు, షికార్ లేదు, లేకపోతే హాలిడేలు లేవు, పని హెల్త్ ఖరాబ్ చేసుకున్నా, ఖరాబ్ అయింది. షుగర్ బీపీ అన్ని వచ్చేసి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ గాట్ ఫ్రమ్ పాలిటిక్స్, బిగ్గెస్ట్ రివార్డ్. సో దేర్ ఫార్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నా ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు నాకు కానీ ఒకటి చెప్పాలా, పదవి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు అన్ని అనారోగ్యాలు అన్ని పోతాయట. పివి నరసింహారావు చాలా మంది చెప్తారు 1991లో ఆయన రిటైర్మెంట్ అని ప్రకటించి ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చే సమయానికి సరిగ్గా నడవలేని పరిస్థితి. ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్కడ లేని ఆరోగ్యం. అయితే చక్కెర ఉంటే పట్టుకరారు భయ్, అన్న నోట్లో పోద్దాం. నిజంగానే అట్లా అయితే నాకు కూడా అట్లా రీఎనర్జైజ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ జోక్స్ అపార్ట్ ఏంటి అంటే, నౌ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నా డబుల్ రెస్పాన్సిబిలిటీ. నిన్నటి దాకా ఒక బాధ్యత అయితే ఇవాళ డబుల్ రెస్పాన్సిబిలిటీ. నేను పార్టీకి ఒక బలమైనటువంటి ఒక నాయకుడిగా పనిచేయాలా, పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంకా బలంగా నేను ఎండగట్టాలా. మూడవది, నేను బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలా, కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోవాలా. ఇది నాకు, దిస్ ఇస్ మై ఫండమెంటల్ ఆబ్జెక్టివ్. వారి ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరగాల, తెలంగాణలో సమాజ అభివృద్ధి జరగాల, పెండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా